నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. భూమి దగ్గర నుంచి దూసుకెళ్లిన ఆస్టరాయిడ్ తిరిగి 3 ఏళ్ల తర్వాత భారీ గ్రహశకలం భూమికి దగ్గర నుంచి దూసుకెళ్లింది. సోమవారం మధ్యాహ్నం 3:16 సమయంలో ఆస్టరాయిడ్ 2025 ఎన్జే భూమి కక్షకు చాలా దగ్గరగా వెళ్లిందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. దాదాపు 85 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ ఆస్టరాయిడ్ గంటకు 48,800 కిలోమీటర్ల వేగంతో భూమి కక్ష నుంచి దాదాపు 22.4 లక్షల కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్లిందని పేర్కొంది. ఫుట్బాల్ మైదానం పరిమాణంలో ఉన్న ఈ ఖగోళ వస్తువు భూమిని ఢీకొట్టేందుకు అవకాశం లేదు. అయినా దాని పరిమాణం, వేగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమాదకరమైన కేటగిరీలో చేర్చింది. ఈ ఆస్టరాయిడ్ అపోలో తరగతికి చెందిన భూమికి సమీపంలో ఉన్న వస్తువుల్లో ఒకటి. ఇది సూర్యుడి చుట్టూ ఆర్థోగ్రాఫిక్ మార్గంలో ప్రయాణిస్తూ కాలానుగుణంగా భూమికి దగ్గర నుంచి వెళ్తుంది. దీని పూర్తి కక్షా కాలం దాదాపు 3 సంవత్సరాల 3 నెలలు. ఈ ఆస్టరాయిడ్ ని నాసా పర్యవేక్షిస్తూ వస్తుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సైతం పరిశీలిస్తూ వస్తుంది. 2025 ఎన్జే ఆస్టరాయిడ్ మళ్లీ తిరిగి 2028 సెప్టెంబర్ 15న తిరిగి భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఆస్టరాయిడ్ భూమి నుంచి దాదాపు 22 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తున్నా ఇలాంటి వాటిపై నిరంతరం నిఘా వేయాల్సిందేనని నాసా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నాసాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు అంతరిక్ష పరిశోధనా సంస్థలు భూమికి దగ్గరగా వచ్చే ఖగోళ వస్తువులను పరిశీలిస్తున్నాయి. వాటి కక్ష, వేగం, పరిమాణం కారణంగా భవిష్యత్తులో వాటితో ఎలాంటి ప్రమాదంపై లోతైన అధ్యయనం చేస్తున్నాయి. ఈ గ్రహశకలాలు కూడా అటెయిన్ తరగతికి చెందినవి. ఇవి తరచుగా భూమి కక్షను దాటి వెళ్తుంటాయి. అటెయిన్ అనేది భూమికి దగ్గరగా ఉన్న కక్షలో తిరిగే గ్రహశకలాల సమూహం. శాస్త్రవేత్తలు అలాంటి గ్రహశకలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉంటారు. ఎందుకంటే వాటి కక్షలో స్వల్ప మార్పు జరిగినా భవిష్యత్తులో సవాల్గా మారుతుంది. ఈ క్రమంలో ఆస్టరాయిడ్స్ కదలికలను గమనించడం అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఇలాంటి ఖగోళ వస్తువులను ఇస్రో సైతం నిశితంగా పరిశీలిస్తుంది. ఇస్రో, నాసా, ఈసా, జాక్సా సంస్థలు ఆస్టరాయిడ్ ట్రాకింగ్ ను మెరుగుపరిచేందుకు కలిసి పనిచేస్తున్నాయి. ఇస్రో ఒక ఆస్టరాయిడ్ పై దిగి దాని నిర్మాణాన్ని అధ్యయనం చేసే మిషన్ కూడా భవిష్యత్తులో చేపట్టబోతోంది.